ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. గాన్గాపూర్లో శ్రీ దత్తాత్రేయ స్వామివారిని అష్టతీర్థాలని దర్శించిన మేము 113 కిలోమీటర్లు ట్రావెల్ చేసి విజయపురకి వచ్చేసాం. విజయపురకి ఎంటర్ అవుతుండగానే షణ్ముఖ రుద్ర మహాద్వారం అని ఇక్కడ కమాన్ కనిపిస్తోంది. ఈ కమాన్ లోపలికి ఎంటర్ కావాలి. ఈ 113 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి మాకు 2.5 గంటలు టైం పట్టింది. ఈరోజు మేము ఇక్కడ విజయపురలో స్టే చేయబోయే హోటల్ మ్యాగీ ఇన్. విజయపురలో హోటల్స్ కానివ్వండి, హోమ్ స్టేస్ చాలానే అవైలబుల్ ఉన్నాయి. మీ బడ్జెట్కి అనుగుణంగా సెలెక్ట్ చేసుకొని మీరు స్టే చేయొచ్చు. కంప్లీట్ కర్ణాటక ట్రిప్ భాగంగా విజయపురలో ఈరోజు మా డే 2. కర్ణాటకలోని విజయపురాన్ని బిజాపూర్ అని కూడా అంటారండి. ఈరోజు విజయపురలో మేము ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయాన్ని, బారాకమాన్ని, అలాగే శివగిరి ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం. ఈ 3 ప్రదేశాల వీడియో ఈ ఒక్క వీడియోలో పెడుతున్నాను. సో డోంట్ మిస్ ఇట్, వాచ్ టిల్ ది ఎండ్. ఈ వీడియో పూర్తిగా చూస్తారని ఆశిస్తున్నాను. భక్తులు కోరిన కోరికల్ని సిద్ధింపజేసే శ్రీ సిద్ధేశ్వర స్వామివారి దేవాలయం ఎలా ఉంటుంది, ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవాలయం చాళుక్యుల శిల్పకళా శైలిలో నిర్మించబడిన అతి ప్రాచీన దేవాలయం. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శ్రీ సిద్ధేశ్వరుడు, సిద్ధరామేశ్వరుడు, శివుని అవతారంగా పూజింపబడుతున్నాడు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ ఆలయంలో జాతర జరుగుతోంది. ఇది ఉత్తర కర్ణాటక ప్రాంతంలో గొప్ప చారిత్రక జాతరగా పేరు పొందింది. ఈ జాతర పూర్తిగా సాంప్రదాయం ప్రకారంగానే సాగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా యోగదండంతో శ్రీ సిద్ధేశ్వర స్వామివారు ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఈ ఆలయంలో శ్రీ సిద్ధేశ్వర సంస్థ 1898వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇది సామాజిక, విద్య, కళారంగ అభివృద్ధికి ఎంతో సేవలందిస్తోంది సంస్థ. ఈ సంస్థ చాలా సంవత్సరాల పాటు అందరి ముందుకు పెద్దగా రాలేదు, కానీ ఇటీవల వేగంగా అభివృద్ధి పనులు చాలా చేపడుతున్నారు ఈ ఆలయంలో. కర్ణాటకలోని ప్రతి వినాయక మండపంలో వినాయక ఉత్సవాలని 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించారండి. శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ ముఖద్వారము దాదాపు ఫోర్ట్ మాదిరిగా భారీగా ఉంటుంది. చాళుక్యుల శిల్పకళతో నిర్మితమైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఈ దేవాలయానికి కర్ణాటక నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎందరో మంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఈ ఆలయంలో వెలిసిన శ్రీ సిద్ధేశ్వర స్వామివారి గురించి శ్రీదేవి పురాణంలో, శ్రీ భాగవత పురాణంలో కూడా ప్రస్తావన ఉంది. సిద్ధేశ్వర స్వామివారి జాతర లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మంగళకార్యంగా నిర్వహిస్తుంటారు. ఈ ఆలయం చుట్టూ సిద్ధేశ్వర రోడ్ పూర్తిగా జాతరతో మెరిసిపోతుంది ఆ రోజు. ఈ ఆలయం విజయపురలో ఎంతో ప్రాచీనమైన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయ ప్రాంగణంలోనే దుర్గాదేవి మరియు నందీశ్వరుని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. సాక్షాత్తు శివస్వరూపమైన శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించిన, ధ్యానించిన, పూజించిన భక్తుల కోరికల్ని సిద్ధింపజేయడంతో పాటు భక్తుల కష్టాలన్నీ దూరం చేసి వాళ్ళకు అండగా నిలుస్తాడన్న నమ్మకంతో చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎందరో మంది భక్తులు స్వామివారిని దర్శించడానికి ఈ దివ్య క్షేత్రానికి తరలి వస్తుంటారు. శ్రీ సిద్ధేశ్వర స్వామివారు చిన్ననాటి నుండే భక్తిని, ఆత్మశుద్ధిని, ధ్యానాన్ని సంపాదించారు. వారి జీవితాన్ని శివమార్గానికి అంకితం చేయాలని నిశ్చయించుకున్నారు. మానవాళి సేవకు, ధార్మిక చైతన్యానికి అంకితం చేయాలనుకున్నారు. ప్రజలకు మానవత్వానికి, నైతికతకు, సమానత్వానికి ప్రాముఖ్యతను బోధించారు. శ్రీ సిద్ధేశ్వర స్వామి నిజ జీవిత చరిత్ర, భక్తి వచనాలు, సమాజ సేవ, వీటి గురించి ప్రత్యేకమైన శ్రీ సిద్ధేశ్వర స్వామి చరిత్ర వంటి గ్రంథాలు, జీవిత విశేషాలు తెలుగులో అందుబాటులో ఉన్నాయి. అందులో కూడా చదివి స్వామివారి గురించి ఆసక్తి ఉన్నవాళ్ళు తెలుసుకోవచ్చు. విజయపురలో శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించిన మేము మార్కెట్ రోడ్లో ఉన్న బారాకమాన్ దగ్గరికి వచ్చేసాం. బారాకమాన్ అంటే ఏంటి, ఈ బారాకమాన్ చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. బారాకమాన్ 12 ఆర్చెస్, 12 కమాన్లు. విజయపురలోని ఓ ప్రాచీన కానీ అపూర్తిగా ఉండిపోయిన మహాగిరి.
కర్ణాటకలోని బారా కమాన్ అనేది బీజాపూర్లో ఉన్న ప్రముఖ చారిత్రక స్థలం. ఇది సమాధిగా ప్రసిద్ధి చెందింది. ఇది అలీ ఆదిల్ షా టు 1672వ సంవత్సరంలో ఆయన రాజవంశస్థుడు శిల్పాలతో కూడిన సమాధిని నిర్మించాలని అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ నిర్మాణం పూర్తవ్వలేదు. వివిధ కథనాల ప్రకారం పూర్తయితే అది గోల్ గుంబస్ వాస్తు వైభవాన్ని మించిపోతుందనే కారణంతో పనులు ఆపారు అని కూడా చెప్తారు. ఈ బారా కమాన్కు మొత్తం 12 ఆర్చెస్ రూపొందించబడ్డాయి. అసలు ప్రణాళిక ప్రకారం వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉండేది. కానీ కేవలం 2 ఆర్చెస్ మాత్రమే నిలువుగా నిర్మించారు. మిగతా ఆర్చెస్ని హారిజాంటల్గా వాటి అవశేషాలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. ఈ బారా కమాన్ని మలిక్ సంధిల్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. ఇక్కడ అలీ ఆదిల్ షా టు మరియు ఆయన భార్య చాంద్ బీబీ, ఇతర కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. స్థానిక కథనం ప్రకారం అలీ ఆదిల్ షా టూను ఆయన తండ్రి మొహమ్మద్ ఆదిల్ షా అత్యంత భయంకరంగా హత్య చేశారని కూడా చెప్తారు. బారా కమాన్ సందర్శనకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు. దీని టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ఈ బారా కమాన్ ఆపోజిట్లో ఒక చిన్న గార్డెన్ కూడా ఉంటుంది. ఈ బారా కమాన్ నిర్మాణంలో ప్రధానంగా బక్సైట్ రాళ్లను వాడారు. సిమెంట్ను ఉపయోగించలేదు. బదులుగా ఇనుప ఉంగరాలతో రాళ్లను అమర్చారు. ఈ బారా కమాన్కు అలీ రోజా అనే పేరు మొదట ఉండేది. తర్వాత షానవాజ్ ఖాన్ రాకతో బారా కమాన్గా పేరు మార్చారు. గోతిక్ స్టైల్ శిల్పానికి ఒక ఉదాహరణ ఈ బారా కమాన్. విజయపుర పట్టణానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో మార్కెట్ రోడ్లో ఉంటుంది ఇది. విజయపుర నగరానికి బస్సులు, రైళ్లు, విమాన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడికి బెళగావి సమీప విమానాశ్రయం. బారా కమాన్ బీజాపూర్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ బారా కమాన్ నిర్మాణం అడ్డంగా మరియు నిలువుగా ఉండే 12 ఆర్చులు ఒక బాహ్య వలయంగా మరియు మధ్యలో మరొక వలయంగా ఉంటాయి. బారా కమాన్లోని 12 ఆర్చులు వలయాలుగా ఏర్పాటు చేశారు. 6 నిలువుగా మరియు 6 అడ్డంగా. ఇవి ఒక ఆర్చ్లో మరొకటి కలిసిపోయే విధంగా ఉండడం ఆశ్చర్యంగా ఉంటుంది. కర్ణాటకలోని విజయపురకు వెళ్తే తప్పక చూడాల్సిన చారిత్రక స్థలం ఇది. కర్ణాటకలోని విజయపురకి వచ్చినప్పుడు ఈ బారా కమాన్ని కూడా తప్పక సందర్శించండి. బారా కమాన్ చూశాక విజయపురలోని నరసింహ సరస్వతి స్వామివారి దేవస్థానానికి వచ్చేశాం. విజయపుర నగర బస్టాండ్ దగ్గర హిస్టారిక్గా ఉండే నరసింహ సరస్వతి వారి దేవస్థానం అరకిల్లాగా పిలువబడే కోటలో ఉంటుంది. ఇది సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు ఈ ప్రదేశంలోనే కొన్ని రోజుల పాటు నివసించారని దత్తభక్తులు విశ్వసిస్తారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఈ దేవాలయం కోటలో ఉండడం మరో విశేషం. ఈ దేవస్థానాన్ని ఆదిల్ షాహీ సుల్తాన్లు నిర్మించినట్టుగా చెప్తారు. ఒక కథ ప్రకారం
ఆదిల్ షాహీ సుల్తాన్ల కుమార్తె అస్వస్థతకు గురి కావడంతో వారి ముస్లిం మత పెద్దల సలహా మేరకు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి సేవ చేయడం వల్ల ఆదిల్ షాహీ కుమార్తె తిరిగి స్వస్థత పొందిందట. ఆ సంతృప్తితో ఆదిల్ షాహీ ఈ దేవస్థానాన్ని నిర్మించగా దీనితో హిందూ ముస్లిం ఐక్యతకు పునాదిగా నిలిచింది. కొంతకాలం ఈ దేవస్థానం సరస్వతి మందిరంగా పిలువబడింది. తర్వాత మరాఠా పాలనలో దీనిని శ్రీ నృసింహ సరస్వతి దత్తమందిరంగా పేరు మార్చారు. స్థానికులు ఈ దేవాలయాన్ని విశ్వాసపూర్వకంగా దర్శించుకుంటారు. దేవాలయంలో ప్రతి శనివారం ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామి స్వరూపాన్ని ఇక్కడ ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ స్వామి దత్తాత్రేయ అవతారాలలో రెండవ అవతారమని భక్తులు విశ్వసిస్తారు. ఆయన క్షేత్రాధిష్టమైన ఈ దేవాలయం ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడుతోంది. ఈ దేవాలయం కృష్ణానది ఒడ్డున కోట ప్రాంతంలో నిర్మితమై ఉంటుంది. ఈ విధంగా శ్రీ నృసింహ సరస్వతి స్వామి దేవస్థానం విజయపురలో ప్రముఖమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పురాతన దేవస్థానం. దీని చుట్టూ ఉన్న ఇతిహాసాలు, లౌకిక విశ్వాసాలు, చెరువు, కోట వంటి ముఖ్యాంశాలు ఈ దేవాలయాన్ని ప్రత్యేకత కలిగిస్తాయి. సిద్ధేశ్వర స్వామివారిని దర్శించిన మేము బారాకమాన్ని చూసి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆలయాన్ని దర్శించి అటు నుంచి శివగిరికి వచ్చాం. ఈ శివగిరి ఆలయం టైమింగ్స్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరిచే ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు హారతులు మరియు నిత్య పూజలు నిర్వహిస్తుంటారు ఈ ఆలయంలో. ఈ శివగిరి క్షేత్రం విజయపుర జిల్లాలోని షిఖాపూర్ సింధాగి రోడ్డుపై ఉన్న పవిత్ర ఆధ్యాత్మిక ప్రదేశం. ఇక్కడ 85 అడుగుల ఎత్తుగల శివుని విగ్రహం ఉంటుంది. ఇది మన భారతదేశంలోనే రెండవ అతిపెద్ద శివుని విగ్రహంగా పరిగణించబడుతోంది. ఈ విగ్రహం సుమారు 1500 టన్నుల బరువుతో తయారైంది మరియు షిమోగా నగరంలోని శిల్పకళాకారుల చేత 13 నెలల పాటు శ్రద్ధగా తయారు చేయబడింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న నిపుణులు ఈ విగ్రహం యొక్క రూపకల్పన చేశారు. ఈ విగ్రహం కింద చిన్న శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆలయ అంతర్గత గోడలపై శివచరిత్రని కన్నడంలో గీశారు. తద్వారా ఈ ఆలయానికి వచ్చే టూరిస్టులకి, భక్తులకి మరింత జ్ఞానం మరియు ఆధ్యాత్మిక అనుభవం ఇస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ ఆలయానికి 1,50,000 కంటే ఎక్కువ మంది భక్తులు వస్తారట. ఈ ఆలయాన్ని శ్రీ బసంత్ కుమార్ పటేల్ గారు నిర్మించారు. ఆలయ పరిధిలో బసంతవనం అనే 18 ఎకరాల విస్తీర్ణంలో వృద్ధాశ్రమం మరియు విద్యార్థుల కోసం ఉచిత బోర్డింగ్ స్కూల్ వంటి చారిటబుల్ కార్యక్రమాలు వారు చేపడుతున్నారు. ఈ శివగిరి ఆలయం భక్తికి కేంద్రంగా, ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. ఈ ఆలయం శ్రీ బసంత్ కుమార్ పటేల్ గారి పితృస్మృతికి నిర్మించారు. శివగిరి విగ్రహం రూపకల్పన మరియు నిర్మాణంలో కళాకారుల కృషి, భక్తి మరియు ఆధ్యాత్మికత కలిసినది. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఎత్తైన నాగేంద్రుని విగ్రహమూర్తి ఉంటుంది. నాగేంద్రుని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తుంటారు భక్తులు. ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ శివగిరి ప్రాంతాన్ని నాగేంద్రుడు అనుక్షణం రక్షిస్తాడని
ఈ ఆలయానికి వచ్చే భక్తులకు సుఖశాంతులని ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. మరొక ప్రధాన పురాణ కథ ప్రకారం శివగిరిలో శాశ్వత జ్వాల గురించి. ఈ అగ్ని ఆలయ గర్భాలయంలో ప్రతినిత్యం వెలుగుతూ ఉంటుందట. తద్వారా ఈ ఆలయానికి వచ్చే భక్తులకు శాంతి, జీవిత శక్తి కలుగుతుందని భక్తుల అపార విశ్వాసం. మహాశివరాత్రి పండగ సందర్భంగా లక్షల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వచ్చి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే రాజరాజేశ్వరి అమ్మవారి ఉప ఆలయంతో పాటు గాయత్రీమాత, పార్వతీదేవి మరియు వినాయక స్వామి వారి ఉపాలయాలు కూడా దర్శిస్తారు భక్తులు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉన్న వినాయకుని మందిరం ఇది. ఇక్కడ స్వామివారిని దర్శించిన భక్తులు చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు స్వామికై. శివగిరి ఆలయ ప్రాంగణంలోని ఈ ప్రదేశంలో కల్చరల్ ఈవెంట్స్ని ఇక్కడ నిర్వహిస్తుంటారు. విశాలమైన శివుని విగ్రహం ఆపోజిట్లోనే అనునిత్యం శివుని చూస్తూ ధ్యానిస్తూ ఉన్న నందీశ్వరుని విగ్రహమూర్తిని చూడవచ్చు. వసంత్ కుమార్ పాటిల్ గారు వారి తండ్రి స్మృతిలో 58 కేజీల బంగారు తులాభారాన్ని నిర్వహించారట. ఆ బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ ఆలయాన్ని నిర్మాణాన్ని చేపట్టారట. 25th నవంబర్ 2025 రోజున హిందువులకి మాత్రమే విత్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఆలయం ట్రస్ట్ వాళ్ళు సామూహికంగా 25 మంది జంటలకు ఇక్కడ మాస్ మ్యారేజ్ జరిపిస్తారట. వారి సొంత ఖర్చుతో ఈ ట్రస్ట్ వాళ్ళు వివాహాలను జరిపిస్తారట. చూస్తుంటే శివగిరి ఆలయ ప్రాంగణం పిక్నిక్ స్పాట్లా అనిపించింది మాకు. ఈ శివగిరి ఆలయ ప్రాంగణంలోనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్క్ అవైలబుల్ ఉంది. నేచర్ని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరేమో. చుట్టూ ఉన్న ఈ పచ్చదనం, పక్షులు, అలాగే దైవ చింతన చేస్తూ ఇక్కడ ఈ ఆలయాల దగ్గర సరదాగా సమయాన్ని గడిపేయవచ్చు. చూశారు కదా, ఈరోజు కర్ణాటకలోని విజయపురలోని ఎన్ని ఆలయాలను దర్శించామో. ఉదయాన్నే శ్రీ సిద్ధేశ్వర స్వామివారిని దర్శించిన మేము బారా కమాన్ చూసి అటు నుంచి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దత్త టెంపుల్ని దర్శించాము. అక్కడి నుంచి శివగిరి ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న ఉప ఆలయాలన్నీ దర్శించుకున్నాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నా నెక్స్ట్ వీడియో కోసం మా నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్ళాక నేను అప్పుడు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.